జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ గ్రహాలు, ఈ శాంతులు, వీటన్నింటి గురించి, తర్వాత కీడు జరుగుతుందని ఇట్లాగా చాలామంది భయపెడుతున్నారు, భయం కలుగుతుంది. దీనికి ఏంటి అన్నటువంటి సంశయం చాలామందిలో ఉంది. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏంటంటే గత కొన్ని రోజులుగా చాలామంది భయపడుతున్నటువంటి ప్రశ్న ఒకటి ఉంది. అదేంటంటే 25 మార్చి 2024న గ్రహణం ఉంది కదా, ఆ రోజు ఏవేవో శాంతులు చేయించాలంట, లేకపోతే కీడు జరుగుతుందట. చేయడానికి 25,000 కొంతమంది అడుగుతున్నారు, 40,000 అడుగుతున్నారు, 50,000 కొంతమంది అడుగుతున్నారు. ఈ విధంగా మేము అది డబ్బులు పెట్టుకోలేము అని చాలామంది సంశయంతో ఉన్నారు. ఏం చేయాలి అన్నటువంటి సంశయం అందరిలో కూడా ఉంది. అంత ఖర్చు పెట్టుకోలేమని. సింపుల్గా ఏంటంటే ఆధ్యాత్మికత పేరుతో ఈ పూజలు, పునస్కారాలు, ఈ శాంతులు, ఇట్లాంటి వాటి పేరుతో జనాలను భయపెట్టి వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూడడం మానేయండి. ఫస్ట్ దేవుడి పేరు చెప్పి నెగిటివ్ ప్రచారం చేసేటటువంటి వీడియోలు అసలు చూడకండి. అసలు జీవితంలో మన చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ నెగిటివిటీ ఉంది కదా, అది చాలదా ఇంకా? అందుకే ఈ నెగిటివ్ వీడియోలు చూసి ఇంకా మన బుర్రలో అవి పెట్టుకొని బాధపడిపోవద్దు, భయపడిపోవద్దు. ఏమైనా మన బుర్ర డస్ట్బిన్ కాదు కదా, వీటన్నింటినీ మన బుర్రలో వేసుకోవడానికి. పాజిటివ్ వీడియోలు చూశారనుకోండి, మీకు ఈ భయం కలగదు, ఇట్లాంటి సంశయాలు రావు. గతంలో 108 చీరలు పెట్టకపోతే పిల్లలు చనిపోతారట అన్నటువంటి ఒకటి వచ్చింది. అలాగే సంక్రాంతికి గాజులు పంచి పెట్టకపోతే ఇంకో కీడు జరుగుతుందట, ఇవన్నీ చేయకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుందట అని ఇట్లాంటివన్నీ వచ్చాయి. ఇవన్నీ చేయని వాళ్ళకి ఏమైనా జరిగిందండి చెప్పండి? ఇవన్నీ చాలామంది చేయలేదు కదా, ఏమైనా జరిగిందా? ఏమీ లేదే. గ్రహాలు ఏమీ రౌడీలు కాదండి వచ్చి టపా మనం చంపేయడానికి. గుర్తుపెట్టుకోండి ఒకటి. అసలు ఒక విషయం ఆలోచించండి. ఈ రాశుల్లో, ఈ నక్షత్రాల్లోని పుట్టినటువంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారు. అందరూ 25,000, 50,000, 1,00,000 ఇచ్చి శాంతులు చేయించుకోరు కదా. అందరూ ఏమన్నా చనిపోతారా? చనిపోయారా? ఏం కాదండి. అసలు విషయం ఏంటంటే 25 మార్చి 2024న గ్రహణం మన దేశంలో లేదండి. అందువల్ల అనవసరంగా గ్రహణం పేరుతో భయపడకండి, లేని దానికి భయపడకండి. దీపం ఆరిపోతే ఏమైపోతుందో అని భయం, కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమైపోతుందో అని భయం, గ్రహణం వస్తే శాంతి చేసుకోకపోతే ఏం కీడు జరుగుతుందో అని భయం. వీటన్నింటి నుంచి బయటపడాలి. మీరు మీ భక్తిని గురించి ఒక మెట్టు పైకి ఎక్కించండి. మీ భక్తిని హాయిగా ఇంట్లో పూజ చేసుకోండి. దైవాన్ని ప్రేమిస్తూ భక్తిగా పూజ చేసుకోండి, భయపడుతూ చేసుకోకండి. అలా చేసుకుంటే ఇట్లాంటివి ఏమీ అంటవండి. మీకు ధైర్యం ఉంటుంది. ఇట్లాంటి గ్రహ బాధలు ఏవి కూడా అంటవు. కాబట్టి ఆ విధంగా శుభ్రంగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. గ్రహ బాధలు ఉన్నా సరే 1,000, 1,00,000 ఖర్చు పెట్టారనుకోండి, ఖర్చు పెట్టకండి. ఇలాంటివి వింటుంటే చాలా బాధ కలుగుతుంది. చాలామంది ఇలానే ధనం పోగొట్టుకుంటున్నారండి. ఎప్పుడైనా గ్రహ శాంతి అని భయపెట్టారనుకోండి, ఒకటే వ్యాస మహర్షి చెప్పారు, 9 శ్లోకాలు ఇచ్చారు. ఎటువంటి గ్రహదోషాలనైనా సరే, ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా అవి పటాపంచలం చేసి పారేస్తాయి. అవి మీరు తలుచుకుంటే. గ్రహ నక్షత్రజ పీడ థా సర్వ ప్రస్మం యాంతి వ్యాసో భ్రూతే న సంశయ. ఎవరికి ఏ గ్రహ బాధలు, పీడలు అని ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, ఇట్లాంటి వాటిని జపించండి, జపించుకొని చదువుకుంటే ఎటువంటి గ్రహ బాధలు కూడా మీ దరి చేరవు. శాంతులు కూడా చేయక్కర్లేదండి. చక్కగా హాయిగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇప్పుడు మీకు నచ్చినటువంటి భగవంతుడిని, శివుడినో, రాముడినో, నారాయణనో, కృష్ణునో శుభ్రంగా ఇంట్లో పూజించుకోండి. వాళ్ళ అనుగ్రహంతోటే కదా ఈ గ్రహాలన్నీ తిరుగుతుంటాయి. వాళ్ళే ప్రసన్నమైన తర్వాత ఈ గ్రహాలు మనకేం చేస్తాయండి? కాబట్టి శుభ్రంగా మీకు నచ్చినటువంటి భగవంతుణ్ణి శుభ్రంగా పూజించుకోండి. భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఈ బాధల నుంచి విముక్తులు అవ్వండి. కాబట్టి ఎటువంటి గ్రహశాంతులు, ఎటువంటి 1,00,000, 1,000 ఖర్చు పెట్టుకొని పాడైపోవద్దండి. ఇది ఆధ్యాత్మికతలో ఈ విధంగా చాలామంది ఇట్లాగా డబ్బులకి మోసపోతున్నారు. కాబట్టి ఇటువంటి బాధలను మీరు
పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఆ దైవానుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.